ఇగోనోళ్ళు మొన్న ఒక వార్త చెప్పుకున్నాం మనం. ఆకునూరు మురళి అందరినీ రెచ్చగొట్టిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులను రెచ్చగొట్టిండు, ఉద్యోగులను రెచ్చగొట్టిండు. అసలు ఈ పాలన ఫేలు, ప్రజల తరపున కొట్లాడతలేదు అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆయన విద్యా కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటి ఆకునూరు మురళికి ఇప్పటి ఆకునూరు మురళికి చాలా తేడా ఉన్నది అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. ఏరు కూర తెచ్చుకున్న మగుడు ఎగిరెగిరి తన్నినట్టు, కూర తెచ్చుకున్న మగుడు కొర్రాయి వాతలు పెట్టినట్టు, రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఇలా విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరు మురళి విద్య గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుండు, నిరుద్యోగుల గురించి ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు అని అంటే ఏమీ లేదు, శూన్యము అని చెప్పేసి గత 15 రోజుల కిందనే ఒక వార్త చెప్పుకున్నాం. ఇంకా 4 నెలల టైం ఉన్నది విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరు మురళికి. ఇలా రాజీనామా చేసిండు. మరి ఎందుకు రాజీనామా చేసిండు? మొన్న రెరా చైర్మన్ సత్యనారాయణ కూడా రాజీనామా చేసిండు. ముందుగానే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని సైడ్ అయిపోతున్నారా తెలియదు, లేకపోతే ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా తెలియదు. వీళ్ళ రాజీనామాలకు గల కారణాలు తెలవాల్సి ఉన్నది.